పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఏమనంటే పార్లమెంటు స్థానాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆధారంగా పెంపుదల ఉండాలంటుండు. అది ఒక ఫన్నీ స్టేట్మెంట్. సో అది సంవత్సరం మారుతుంది. అది ఫన్నీ స్టేట్మెంట్ అండ్ ఇంపాసిబుల్ స్టేట్మెంట్. అది పేపర్లలో వార్తగా పనికొస్తుంది తప్ప అది ఇంప్లిమెంటేషన్కి పనికిరాదు. అది నేరుగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82ను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ అతనికి దక్షిణాది రాష్ట్రాలకి ఏం చేస్తే బెటర్ అనేటువంటి విషయంలో ఏదో మాట్లాడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది, కానీ అతనికి క్లారిటీ లేనట్టు అనిపిస్తూ ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఎలాంటి ఫార్ములాలు వాడాలి? వాస్తవానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపు పైన ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. కానీ చాలామంది నాయకులు ఇదే అంశం పైన ఆందోళనగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవు అనేటువంటి ఒక మాట ఇచ్చినారు. అయితే దాన్ని బట్టి మరి వాళ్ళు ఏ ఫార్ములా వైపు పోతా ఉన్నారు, నిజంగా పెంచాల్సి వస్తే ఏ విధానంలో పెంచుతారు అనేది చూడాల్సినటువంటి అంశం. నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎందుకు ఫన్నీ స్టేట్మెంట్ అని చెప్తా ఉన్నా అంటే, దాన్ని కామెంట్ చేస్తూ ఉన్నా అంటే, సో లోక్సభ అనేది ప్రజల ప్రాతినిధ్య సభ, ఉత్పత్తి రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా మారదు అది. సో అది ఇంపాసిబుల్. రాష్ట్రాలకు ఎక్కువ ఉండాలి, ఉత్పత్తి రాష్ట్రాలకు ఉత్పత్తి చేసే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే తక్కువ ఉండాలని లేదా. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సీట్లు అట్లాగే ఉంచి పెంచేటువంటి సీట్లను ఒక రాయితీ రూపంలో, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను కంట్రోల్ చేసేటువంటి విధానంలో ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద సీట్లను కేటాయిస్తే కొంతవరకు బెటర్ జరుగుతుంది. అట్లా ఏమైనా మంచి జరుగుతుంది. లేదంటే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పెంచుకుంటూ పోతే ఆంతరం బాగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే అంశంలో నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసినారు. సో అది ఒక సిల్లీ స్టేట్మెంట్గా చూస్తూనే